ఐపీఎల్ 2026 వేలానికి ముందు లక్నో సూపర్ జైంట్స్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా ఇంటిదారి పట్టడంపై టీమ్ ఓనర్ సంజీవ్ గోయంకా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతను జట్టు సపోర్ట్ స్టాఫ్ ని మార్చాలని టీమ్ మేనేజ్మెంట్ ని ఆదేశించినట్టు తెలుస్తోంది. లక్నో సూపర్ జైంట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తో పాటు టీమ్ కన్సల్టెన్సీ జహీర్ ఖాన్ పై వేటు వేసేందుకు ఆ జట్టు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ ని లక్నో నియమించుకుంది. జహీర్ ఖాన్ స్థానంలో కొత్త కన్సల్టెంట్ కోసం అన్వేషణ మొదలుపెట్టినట్లు జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ లో లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జైంట్స్ ఇప్పటి వరకు 4 సీజన్లు ఆడింది. ఇందులో 2 సార్లు ప్లే ఆఫ్స్ కి చేరుకుంది. ఈ 2 సార్లు టీమ్ మెంటర్ గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. ముందు గంభీర్, ఆ తర్వాత కేఎల్ రాహుల్ జట్టును వదిలేశారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ ను 27 కోట్ల రికార్డు ధరకు లక్నో కొనుగోలు చేసింది. కానీ అతను మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఆఖరి మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. గంభీర్ తర్వాత లక్నో కన్సల్టెంట్ గా జహీర్ ఖాన్ బాధ్యతలు చేపట్టాడు. అతని పర్యవేక్షణలో జట్టు ప్లే ఆఫ్స్ కి చేరలేకపోయింది. మరోవైపు సంజీవ్ గోయంకా లక్నో ఫ్రాంచైజీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. సౌత్ ఆఫ్రికా 20 లీగ్, 100 లీగ్ తో పాటు ఫుట్బాల్ లీగ్స్ లో గోయంకా గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. దీంతో ఈ 3 క్రికెట్ జట్లను చూసుకునేందుకు ఒకే కన్సల్టెంట్ ను నియమించుకోవాలని గోయంకా నిర్ణయించుకున్నారు. దీంతోనే జహీర్ ఖాన్ కు ఉద్వాసన పలికి కొత్త కన్సల్టెంట్ కోసం అన్వేషణ ప్రారంభించారు.